వస్తారు, కాలింగ్ బెల్ టింగ్ టింగ్ అని కొడతారు. డోర్ ఓపెన్ చేసిన వారితో ఏమీ మాట్లాడరు. జస్ట్ వచ్చిన పని చేసుకొని ఒకే ఒకే ఒక నిమిషంలో వెళ్ళిపోతారు. ఇంతకీ ఎందుకు కాలింగ్ బెల్ కొట్టినట్లు? బట్ కాలింగ్ బెల్కి డోర్ ఓపెన్ చేస్తే మీకే లాస్. ఎంత లాస్ అంటే ఇంకెప్పుడు ఆ డోర్ తెరవకూడదన్నంత లాస్. ఇంతకీ ఆ కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు? ఎందుకు వస్తున్నారు? హలో వ్యూవర్స్, ఒకవేళ మీ ఇంటికి కాలింగ్ బెల్ ఎవరైనా కొడితే తలుపులో చూసి ఓపెన్ చేయండి, లేదా మీరు చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. హైదరాబాద్ నగరంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. నేరుగా ఇంటికే వచ్చి డోరు బెల్ కొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడో ఆగంతకుడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రోడ్లపైనే కాకుండా ఇళ్లలోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఓ కేటుగాడు ఇంటికి చుట్టమొచ్చినట్లు వచ్చాడు. ఆనక ఇంటి ముందు నిలబడి డోర్ బెల్ పలుమార్లు కొట్టాడు. అంతలో ఓ ఇల్లాలు వచ్చి డోర్ తెరవగానే మాట కలిపాడు. ఆవిడ ఇంట్లోకి ఆహ్వానించింది. అంతే, ఇంట్లో 2 అడుగులు వేశాడో లేదో మహిళ మెడలో బంగారు గొలుసు దొరకపుచ్చుకుని ఉడాయించాడు. నార్సింగ్లోని హైదర్స్ కోట సన్ సిటీలో పట్టపగలు ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్స్ కోట్ సన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి వచ్చాడు. ఫ్లాట్ ముందు నిలబడి డోర్ బెల్ కొట్టాడు. కాసేపటికి తలుపులు తెరిచిన కొద్దిసేపటికే మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసును సదరు వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో మహిళ లబోదిబోమంటూ దొంగ వెంట పరుగులు తీసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో పట్టపగలే దొంగలేలా ఇళ్లలోకి చొరబడి దాడులకు పాల్పడుతుంటే మాకిక భద్రత ఎలా ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.